మనకి రకరకాల పెన్సిల్స్ అయితే ఉంటాయి. అందులో ఒక్కొక్క పెన్సిల్ అయితే సెపరేట్‌గా తీసుకుంటాం. మనకి 2బీ, హెచ్‌బీ, 3బీ, 4బీ ఇలాంటి పెన్సిల్స్ అయితే చాలా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం డార్క్‌నెస్ అయితే డిఫైన్ డ్రా చేసుకుంటాం. సో, ఇక్కడ మనకి ఇష్యూ ఏం లేదు. మనకు జస్ట్ ఫేవరబుల్‌గా ఉండే ఒకే ఒక్క సెట్ గురించి చెప్తా. అదే ఈ పెన్సిల్ సెట్. దీంట్లో మనకు ఉండేది ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ మీన్స్ అన్ని రకాల ఫీచర్డ్ పెన్సిల్స్ అండ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. టూల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ ఎరేజర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, స్టెమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం చూసినట్లయితే మీకు కొన్ని పెన్సిల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇందులో నేను వాడేది 4బీ పెన్సిల్స్, ఇంకా 4బీ, 2బీ ఇలా కొన్ని పెన్సిల్స్ అయితే ఉంటాయి. మనం సెపరేట్గా అయితే ఏం కొనుక్కోలేం కదా. ఇందులో బ్రషెస్ కూడా అయితే ఉంటాయి. ఇవన్నీ నేను సెపరేట్గా తీసుకొని యూజ్ చేసుకునేవి. కానీ ఒకసారి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తే బుక్ లాంటిది ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఇందులో 2బీ, హెచ్బీ ఇలా 2H దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి మొత్తం ఈ పెన్సిల్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఒక 10బీ, 12బీ వరకు ఉంటాయి. ఇది వచ్చేసరికి ఒక 2బీ పెన్సిల్ లాంటిది అనమాట. మనం సరిగ్గా చూస్తే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కొంచెం లైటింగ్ సెటప్ లేదు అండ్ పట్టుకొని కూడా పెన్సిల్స్ కొంచెం నేమ్స్ అయితే పోవడం జరిగింది. బట్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి శాండ్ పేపర్ అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. శాండ్ పేపర్ అంటే ఏం లేదండి, శాండ్ ప్లస్ శాండ్ పేపర్ అంతే. పేపర్ మీద శాండ్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం పెన్సిల్ ఏదైనా తీసుకొని దీని మీద బాగా రఫ్ చేసాం అనుకోండి, అంటే దీని మీద ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకసారి చూడండి, ఇలా ఆ పెన్సిల్ అనేది ఆ శాండ్కి తగిలి పౌడర్ అయితే రిలీజ్ అవుతుంది. అది మనం బ్లెండింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే ఎరేజర్ అయితే నార్మల్ ఎరేజర్ అయితే కాదు. అంటే అప్సరా ఎరేజర్, నటరాజ్ ఎరేజర్స్ ఇవన్నీ కదా, దానికి ఈక్వల్ అయితే కాదు. ఎందుకంటే అవి ఓన్లీ 2బీ వరకే మేనేజ్ చేయగలరు. కానీ ఈ ఎరేజర్ అయితే 4బీ, 5బీ పెన్సిల్తో రాసే దాన్ని కూడా ఈజీగా ఎరేజ్ చేయగలరు, అది కూడా స్మూత్గా. మనకి ఇందులో చాలా స్పెషల్ షార్ప్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే పెద్దగా ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. కాకపోతే షార్ప్నెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. షార్ప్ చేసిన తర్వాత వేస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. అండ్ దీనివల్ల యూజ్ అయితే మీరు కొన్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ తర్వాత మనకి గ్రాఫైట్స్లోను, చార్కోల్లోను రెండు రకాలుగాను మనకి స్టిక్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఏమైనా అనుకోవచ్చు, కానీ మనకి డైరెక్ట్గా వుడ్ అనేది లేకుండా డైరెక్ట్గా స్టిక్స్ తీసుకొని మనం స్కెచ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఒక మీడియం సైజ్ ఎక్స్టెండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అండి. ఎందుకు అంటే మనం పెన్సిల్ అనేది యూజ్ చేస్తా చిన్నదైపోతుంది, ఆబ్వియస్లీ చిన్నదైపోతుంది, షార్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో అలాంటప్పుడే ఇది ఎక్స్టెండర్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ఇంకా గ్రిప్ అనేది పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవచ్చు. సో దీనివల్ల యూజ్ అయితే ఇది, దీంతో ఈజీగా స్కెచ్ అనేది డ్రా చేసుకోవచ్చు. అండ్ పెన్సిల్ కూడా లాంగ్ పీరియడ్ వరకు వస్తుంది. అండ్ దీన్ని ఫిట్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీ టు యూజ్ అనమాట. అండ్ మనకు ఒక పెన్సిల్ ఎరేజర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. పెన్సిల్ ఎరేజర్ అయితే ఇది నాకు కొంచెం బాగా నచ్చేది. ఇది ఇందులో మన మామూలు ఎరేజర్లో అయితే కాదు, కొంచెం దీనికి డిఫరెంట్గా ఉంటుంది. అదొక వైబ్ లాంటిది ఉంటుంది అనమాట. మన పెన్సిల్తో కంపేర్ చేసుకుంటే ఇది రౌండ్గా ఉంటుంది అంతే. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వుడ్లెస్ గ్రాఫైట్ పెన్సిల్ అనమాట. మనకి గ్రాఫైట్ తెలుసు కదా, మన అప్సరా పెన్సిల్, నటరాజ్ పెన్సిల్లో ఉండేదాన్నే గ్రాఫైట్ అంటాం. చార్కోల్ అది డిఫరెంట్ అనమాట. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడొచ్చు మీరు. దీనికి ఏంటంటే మామూలు పెన్సిల్లో ఉండదు, ఇది వుడ్లెస్ అని ఉంది కదా, పేర్లోనే ఉంది కదా వుడ్లెస్ అని. వుడ్ అనేది ఉండదు అసలు, కంప్లీట్ గ్రాఫైట్. సో ఇలాంటివి ఇందులో చాలా ఉంటాయి. మనకి కొన్ని మిస్ అయితే చేశాను నేను, బ్లెండింగ్ స్టమ్స్ ఇలాంటివి కొన్ని చేయలేదు. బట్ ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ బాక్స్ ఇదైతే. సో దీని సెట్ అనేది బుక్ చేసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కొనేయండి, వాడేయండి అంతే. బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అవుద్ది. అండ్ నేనే హామీ, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్ అనమాట. గ్రిప్ కూడా బాగుంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో ఫైనల్లీ అంతే, బై.